పాట సంఖ్య 603 పాడుకుందాం. పాట సంఖ్య 603. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు. సంపూర్ణ భక్తిని కలిగి నీవు ప్రార్థించిన విసుగాక నీవు ప్రార్థించిన ఎడతెగక నీవు ప్రార్థించిన విసుగాక నీవు ప్రార్థించిన సమస్తమును నీవు పొందేదావు. కొరకై ప్రభు వేచి ఉన్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయము
ప్రార్థించుము. ఈ జీవితములు నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము. ఈ జీవితములు నెమ్మది సుఖములందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము. ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము. ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు. 421 పాడుకుందాం. 421 ఇంకొక పుస్తకాల్లో 418, ఇంకో పుస్తకాల్లో 358. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. నుదమార వసించునా హృదయాంతరంగమున. నుదమార వసించునా హృదయాంతరంగమున.
665 పాడుకుందామండి. 665. ఇంకో పుస్తకాల్లో 650, ఇంకో పుస్తకాల్లో 550. క్రీస్తు శిలువపై దృష్టి నుంచి.
వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని కలిగి ఉందాం. ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో, గంభీరమైన నామంలో మరొకసారి మీ పాదములకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా భారములు భరించే దేవుడవు, అనుదినము మా భారములు భరిస్తున్న దేవుడవు, మమ్మల్ని గురించి చింతించే దేవుడవు, మా ఇళ్ళ జాలిపడే దేవుడు ప్రభువా, మీ పాదములకు వందనం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుడు, మేలు కొరకై సమస్తమును మా కొరకై సమకూర్చున్న దేవుడు ప్రభువా, మీకు ఎంతో వందనములు. ఇంత గొప్ప దేవునిగా కలిగి ఉన్నందుకై ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మీకు ఎంతో వందనం చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభువా, మరి యొక్క ప్రార్థన సమయంలో ఎలాగ మిమ్మల్ని ప్రార్థించాలో ప్రభువా, విశ్వాసంతో ప్రభువా ఎలా మిమ్మల్ని ప్రార్థించి మీ నుండి మేము అనేక విషయాలు పొందగలగాలో ప్రభువా, మీ ప్రజలమైన నాతో మాతో మీరు మాట్లాడము, మమ్మల్ని సంధించుము. ఇది అవసరం నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని, అపాత్రుని, అయా జ్ఞానం లేనివన్నీ దయతో మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి అని ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో సకాలంలో ప్రభావ మీ ఆలయంకు మీరే తీసుకురమని ప్రార్థిస్తున్నాం. కనబడేటువంటి అంధకాశక్తులన్నింటినీ యేసు ప్రభు నామమున బంధిస్తున్నాం. యావరణం చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచండి. యావరణం లోపల మీ ఆత్మ సంచారం గ్రహించి ప్రార్థించగలిగే మనస్సు, ప్రార్థించగలిగే ఆత్మను మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుతురమ్మని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందామండి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతడు వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. కనుక దగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. ఇక్కడ హిజ్కియా రాజు గురించి కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. ఆయన యొక్క జీవితాన్ని గురించి ఒక రాయబడింది. అతడు ఇశ్రాయేలు దేవుడైన
యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. విశ్వాసము అనక నమ్మకం ఉంచినవాడు. ఆ నమ్మకము ద్వారా ఆ నమ్మకాన్ని ఉపయోగించి అతను విజయాన్ని పొందగలిగాడు. అతను తన జీవితంలో అష్షూరు రాజు యూదా రాజ్యం మీద దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతను చెప్పినటువంటి మాట ఏమిటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజునైనను అతనితో కూడనున్న సైన్యమంతటి కైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మకము ఉంచిరి. ఇక్కడ హిజ్కియా రాజు చెప్తున్నాడు, మీరు భయపడద్దు, మీరు విస్మయం పొందొద్దు, మీరు దిగులు పడద్దు. ఆ అష్షూరు రాజుకు మాంసయుక్తమైన బాహువే వారికి అండ. అయితే మన పక్షంలో ఉన్నది సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించగలడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఈ మాటలు హిజ్కియా హృదయంలో నుండి వచ్చినటువంటి మాటలు. ఆయన దేవుని నమ్ముతూ వచ్చాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. హిజ్కియా రాజు ఆ యూదా రాజ్యం మీదికి, ఆ యూదా రాజ్యంలో ఉన్న ఆ ప్రాకారం కలిగిన పట్టణములన్నిటి మీదికి అష్షూరు రాజు దండెత్తి వచ్చాడు. ఆ పట్టణములను పట్టుకున్నాడు. పట్టుకొని తన ప్రతినిధులను అక్కడికి పంపాడు, హిజ్కియా దగ్గరికి పంపాడు. మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని రక్షించలేడు. చూశారు కదా అష్షూరు రాజు ఎంత బలవంతుడో. ఆ రాజ్యంలో ఎన్నో రాజ్యములు ఆయన జయిస్తూ వచ్చాడు. ఆ రాజ్యముల దేవతలన్నీ వారిని రక్షించగలిగిన ఏ రాజ్యము యొక్క దేవత కూడా ఆ రాజ్యమును రక్షించలేకపోయినే. మరి మీరు ఇంకా ఎంతవరకు నమ్ముకుంటారు? అష్షూరు రాజు అని ఆ రాజును గురించి ఆ రబ్షాకే అనే వ్యక్తి ఎంతో రంకెలేస్తూ దేవుని దూషిస్తూ ఆ విధంగా పలుకుతున్నాడు. అయితే హిజ్కియా రాజు తన విశ్వాసమందు సడలినవాడు కాదు. మాకున్న దేవుడు సజీవుడైన దేవుడు. అష్షూరు రాజు కలిగినటువంటి బలము మాంసయుక్తమైన బాహువు వారికి అండని విశ్వసించినవాడు. దేవాది దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచినవాడు. ఆ విశ్వాసమే ఇక్కడ రాయబడింది. ఇక్కడ 3 లక్షణాలు ఇక్కడ రాయబడినాయి 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో. ఆ విశ్వాసము ఏంటి? ఆ విశ్వాసం అంటే 6వ వచనం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, అతడు యెహోవాతో హత్తుకొని ఆయన్ను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గాయకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆయనకు నమ్మకం ఉంది. నా దేవుడు రక్షించగలడు. తన పితరుడైన దావీదు జీవితాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. ఆయన అనుసరించిన రీతిగానే దేవుని యందు నీతిని అనుసరించు వచ్చినటువంటి వ్యక్తి హిజ్కియా. ఒకవేళ తన పితరుల చరిత్ర కూడా తెలిసి ఉండొచ్చేమో. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలాగా తప్పించాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఆ యొక్క కానాను దేశానికి ఎలా చేరుస్తూ వచ్చాడో, దారిలో ఎన్ని అద్భుతాలు, ఒకవేళ అవన్నీ కూడా తన పితరుల ద్వారా విని ఉండవచ్చు. కనుక తను దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, నీతిగా జీవించినవాడు. కనుక అతను ధైర్యం ఏమిటంటే దేవుడు రక్షించగలుగుతాడు, ఈ అష్షూరు రాజు చేతిలో నుంచి రక్షించగలుగుతాడు అన్నటువంటి విశ్వాసం ఆయనలో ఉంది. బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలి కదా, నమ్మవలని కదా. కనుక మనం దేవుని సన్నిధానానికి వచ్చాం. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? తను వెదకు వారికి ఆయన ఫలము దయచేయగలవాడు, దయచేస్తాడు. ఆయన సర్వశక్తి గలవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. సమస్త సృష్టి ఆయనకు లోబడుతుంది. ఆయన ఏమైనా చేయగలడు. కనుక ఆ విధంగా
ఆయన యొక్క విశ్వాసం అలాంటిది. కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేది మన జీవితంలో మనం ఏదైనా పొందేదానికి అది చాలా ప్రాముఖ్యమైనది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారి విశ్వాసం ఏమిటంటే, ఓ నెబుకద్నెజరు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఆయన రక్షించకపోయినా సరే నీవు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మేము ముక్కము. మా దేవుడు సమర్థుడు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. హిజ్కియా యొక్క ధైర్యం కూడా అదే ఉండొచ్చు. మా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు ఈ యొక్క అష్షూరు రాజు చేతిలో ఎంతోమందిని జయించి ఉండవచ్చు. అష్షూరు రాజు దానికంటే పూర్వమే ఈ ఇశ్రాయేలు రాజ్యం కూడా అష్షూరు రాజు పట్టుకున్నాడు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని కూడా పట్టుకొని ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న ఆ ఇశ్రాయేలుని తీసుకుపోయి వేరే ప్రాంతంలో పెట్టి, వేరే ప్రాంతంలో ఉన్న ప్రజలు తీసుకొచ్చి షోమ్రోను పట్టణంలో పెట్టాడు. కనుక జయించుకుంటూ వస్తున్నాడు. కనుక ఎక్కడికి వచ్చాడు? ఆ కోట బయట ఉన్నాడు. కోట లోపల హిజ్కియా ఉన్నాడు, ఆయన సైన్యం ఉంది. ఆ కోట బయట నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. కనుక ఇంత ధైర్యం, అయితే నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు రక్షిస్తాడు. కనుక ఇటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని యెడల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు ఏదైనా చేయడానికి శక్తివంతుడు. ఆ విశ్వాసం ద్వారానే ఈ యొక్క హిజ్కియా ఆయన్ను హత్తుకున్నాడు. విశ్వాసం లేకపోతే హత్తుకోలేరు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఆయన హత్తుకొనుట, ఆయన ఆశ్రయించుట. ఆయన హత్తుకున్నాడు, ఆయన వెంబడించాడు, ఆయన అనుసరించాడు. ఏదో విశ్వాసంలో ఉన్నటువంటి ఆ క్రియారూపకం, విశ్వాసంలో ఉన్నటువంటి క్రియారూపకం ఏంటంటే ఆయన హత్తుకోవడం, ఆయన ఆజ్ఞలను గాయకొనడం, ఆయనను అనుసరించడం. ఏమొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, కొన్నిసార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మనం మనుషులను ఆశ్రయించే వారంగా ఉంటాం, రాజులను ఆశ్రయించే వారంగా ఉంటాం, అధికారులను ఆశ్రయించే వారంగా ఉంటాం. ఇంకా మాంసయుక్తమైన బాహు అని ఎరుగక వారిని ఆశ్రయించుటకు అటు ఇటు పరిగెత్తే వారంగా ఉంటాం. కనుక ఎక్కడ మన విశ్వాసం? కనుక మన దేవుడు ఈ హిజ్కియా రాజు అంత సైన్యము చుట్టినప్పటికీ ఎంతోమందిని జయించాడు, ఎంతోమంది దేవతలు కాపాడలేకపోయారు. అయినప్పటికీ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి, జయమివ్వడానికి సమర్థుడు అన్నటువంటి విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు. కనుక నేను ఆ జీవితంలో కూడా మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇక ఆయన విశ్వాసానికి మూలం ఏమిటంటే దేవుని యొక్క మాట. ఆ దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిగల దేవుడు అన్న విశ్వాసం ఆయనకుంది. ఆయన రక్షించడానికి శక్తిమంతుడు అన్న విశ్వాసం ఆయనకుంది. ఆయనలో చూసాం, షడ్రకు, మేషకు, అబేద్నెగోలో కూడా చూసాం. ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు జయాన్ని పొందారు. ఇక వారి యొక్క విశ్వాసానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క మాట. ఏంటంటే చూద్దామండి. అష్షూరు సైన్యము అలాగా ముట్టడి చేసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. అదే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అంతటి ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్తూ చివరిలో ఒక మాట అంటాడు. 32వ వచనం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ వేయడు.
ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు దేవుడు ఆ మాట సెలవిచ్చాడు. ఆయన నిన్ను నీ దగ్గర రాడు, అష్షూరాజు నిన్ను ముట్టడి చేయడు, నిన్ను తను వచ్చిన మార్గంలో వెళ్ళిపోతాడు అని చెప్తున్నప్పుడు నమ్మాలి కదా. ఎలాగ నమ్ముతాం? బయట ఆ రబ్షాకే ఆ యొక్క కేకలేస్తున్నాడు, మరి ఏం జరుగుతుందో తెలియదు, లోపల ప్రజలు ఉన్నారు, మరి ఎట్లా రక్షిస్తావు ప్రభువా, మాకున్న సైన్యము తక్కువే, మరి అంత విస్తారమైన సైన్యము, అంత శక్తిగల వ్యక్తి, మరి ఎట్లా రక్షిస్తావు అని ఇంకా సందేహపడలేదు, ఎట్లా రక్షిస్తావు అని కలవరపడలేదు. ఇక అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అయితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఎంతటి కార్యమునైనా చేయగలుగుతాడు. ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మన పక్షములో యుద్ధము చేసేవాడు, మన పక్షములో ఆయనే యుద్ధం చేస్తాడు. ఆ విధంగా ఆ రాత్రి ఆ దూత వచ్చి ఆ సైన్యంలో 185,000 మంది ఏమైపోయినారు? హతమైపోయినారు. తిరిగి ఆ రాజు తన సొంత రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను చంపబడ్డాడు. కనుక ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఆయన మాట మీద విశ్వాసం, దేవుడు హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జవాబు, ఆయన రాడు అని, ఈ అష్షూరు రాజు నీకు రాడు, ఈ రాజ్యంలో అతను వచ్చిన మార్గానే తిరిగి వెళ్తాడు, అతను ఒక బాణమైన నీ మీద ప్రయోగింపడు అంటున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారి ఆ సైన్యం ఏమిటి, మరి ఎట్లా అని తాను కలవరపడనట్లుగా మనం చూస్తాం. విశ్వాసం తన ప్రజలకు కూడా చెప్తూ వచ్చాడు, మీరేం కలవరపడద్దు, మీరేమి విస్మయం అందొద్దు, మీరు దిగులు పడద్దు, మీ హృదయంలో బలహీనం కానియద్దు, మన పక్షంలో ఉన్నవాడు జయం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆ అష్షూరుకున్నది మాంసయుక్తమైన బాహు అండే వారికి ఉన్నది అని తన ప్రజలను బలపరుస్తూ వచ్చాడు. తను విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆ మాటను నమ్మాడు, ఆ మాట మీద ఆ వాగ్దానాన్ని నమ్మి అతని జయాన్ని పొందగలిగాడు. దేవుడు అతని పక్షంలో యుద్ధం జరిగించి అతనికి జయాన్ని అనుగ్రహించాడు. అబ్రహాం విషయం కూడా మనం చూస్తే అబ్రహాం కూడా దేవుని యొక్క మాటను నమ్మాడు. చూద్దాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్రహాముకు దేవుని వాగ్దానం ఉంది, నీ సంతానాన్ని ఇస్రాయేలు వల్ల వ్యాపింపజేస్తానని దేవుడే వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు దేవుడే ఇస్సాకును బలిగా అర్పించమని అడుగుతున్నాడు. అయితే అబ్రహాం యొక్క విశ్వాసం ఏమిటంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అన్నాడు. ఆ దేవుడు తనతో చెప్పినటువంటి మాట జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అన్నాడు, ఆ సంతానాన్ని వ్యాపింపజేస్తా అన్నాడు. ఇప్పుడు దేవుడే అడుగుతున్నాడు. దేవుడు మాట తప్పనివాడు, దేవుడు మార్పు లేనివాడు, ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు. అబ్రహాం తన జీవితంలో అనుభవించాడు. 100 సంవత్సరాల వయసులో తనకు వాగ్దానం చేసి తనకు శక్తిని అనుగ్రహించి తనకు కుమారుని అనుగ్రహించిన దేవుడు, మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఎట్లయినా మృతుల్లో నుండి అయినా కూడా నా కుమారుని నేను తిరిగి పొందగలను అన్నటువంటి విశ్వాసం ఉంది. కనుక శోధింపబడినప్పుడు తాను రాయబడింది, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుని బలిగా అర్పగించాడు. ఆయనకు విశ్వాసం ఏమిటంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నాడు, నీ సంతానాన్ని ఇస్రాయేలు వల్ల వ్యాపింపజేస్తానన్నాడు. ఇప్పుడు బలిగా అడుగుతున్నాడు. దేవుని వాగ్దానం తప్పవుతుందా? తప్పదు. ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చేవాడు కనుక ఎలాగైనా అనుగ్రహిస్తాడు. కనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఈ విశ్వాసం వల్ల ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఒక స్త్రీ, రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, తను ఎంతో పోగొట్టుకుంది, ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగింది, ఇంకా తనకున్నదంతా అమ్ముకుంది,
ఇంకా తన వ్యాధి బాగుపడకపోగా ఇంకా కష్టాలు ఎక్కువైనాయి. మరి ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి. చివరికి తనలో ఒక విశ్వాసం వచ్చింది. ఆ యేసు ప్రభు యొక్క ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను అన్నటువంటి విశ్వాసం ఆమెలో కలిగింది. ఆ విశ్వాసంలో ఆమెతో కలిగినప్పుడు వెంటనే ఆమె వెళ్ళి ఆ జనసమూహంలో వెళ్తున్నటువంటి ఆ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును అలాగా ముట్టుకుందంతే, ఆమె బాగుపడింది. ప్రభు అన్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. ఆమె యొక్క విశ్వాసమే ఆ దేవాది దేవుని యొక్క ఆ వస్త్రపు చెంగులోంచి ప్రభావాన్ని తీసుకుంది. ప్రభు అన్నాడు, నాలో నుంచి ప్రభావం ఎక్కడికో పోయింది, ఎవరికో వెళ్ళింది అంటున్నాడు. ప్రజలు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, ఏంది ప్రభా ఇంతమంది నీ మీద పడుతూ ఉంటే ఎవరు నన్ను తాకారంటారేంది అని ఆశ్చర్యపోతున్నారు. అయితే విశ్వాసంతో ముట్టుకున్న ఆ స్త్రీనే బాగుపడింది. ఒకవేళ ఎంతోమంది ముట్టుకో ఉండొచ్చు, ఎంతమంది తాకి ఉండొచ్చు, కానీ విశ్వాసం ద్వారా ఆ స్త్రీ బాగుపడింది. కనుక విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ విశ్వాసం ద్వారా ఎన్నో మన జీవితంలో పొందగలుగుతాం. ఒక చిన్న సంఘటన కూడా, నా జీవితంలో జరిగిన సంఘటన కూడా ఈ సందర్భంలో మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. కేవలం పురికొల్పుగా ఉండడానికి, ప్రోత్సాహకరంగా ఉండడానికి దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక చిన్న సంఘటన ఏంటంటే, నేను కొత్తగా అప్పుడు ఉద్యోగంలో చేరాను. బీఈడీకి మంచి విలువ ఉంది అప్పట్లో. ఆ రెండో చెల్లెలు బీఈడీ చేరాలి, అంత మంచి ర్యాంక్ రాలే, గవర్నమెంట్ సీటు వచ్చే ర్యాంకు రాలే. ప్రైవేట్ సీట్ అయితే వస్తుంది కానీ దానికి డొనేషన్ కట్టాలి. అప్పుడు ఒక మైనార్టీ కాలేజీకి అప్లై చేస్తే కాల్ లెటర్ వచ్చింది. అంతకంటే ముందు ఇంకో కాలేజీకి అప్లై చేశాం, అక్కడైతే సీట్ వచ్చింది కానీ అక్కడ వాళ్ళు డొనేషన్ కట్టమన్నారు. ఎక్కువ మొత్తంలో డొనేషన్ అడిగారు. ఇక అంత డొనేషన్ కట్టేదానికి ఇష్టం లేక సామర్థ్యం లేక అప్పుడు దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సరే అని ఇంకొక మైనార్టీ కాలేజీకి అప్లై చేసింటే అక్కడి నుంచి కాల్ లెటర్ వచ్చింది. అయితే నెంబర్ ఎంతంటే వెయిటింగ్ లిస్ట్ 52. వెయిటింగ్ లిస్ట్ ఎంత? 52. ఉండే సీట్లే 40 ఎన్నో ఉంటాయి, దాంట్లో 52 వెయిటింగ్ లిస్ట్ అంటే అది సీట్ రావడం అనేది చాలా కష్టం. 1, 2, 2, 3 అయితే ఒకవేళ మానుకుంటే మనకు సీట్ వస్తుందేమో, కానీ 50 మంది మానుకోవాలా, మనకు సీట్ రావాలంటే అది చాలా కష్టమైనటువంటి విషయమే. అయితే ఆ దినం నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఉదయకాలం బైబిల్ చదువుకుంటున్నప్పుడు దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానం నాకైతే స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను ఇవ్వగలను, నేను ఇస్తాను అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నాకెందుకో ఆ మాట మీద చాలా నమ్మకం కలిగింది. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. వెళ్ళాలనుకున్నాను. ఇక ఉద్యోగంలో కొత్తగా చేరాను కనుక మా పెద్దనాన్న కరస్పాండెంట్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇట్లా గుంటూరు వెళ్ళాలి అంటే ఏ విషయం ఏంటంటే, ఇట్లాగా కాల్ లెటర్ వచ్చింది, ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే 52 అంటే ఎందుకు ఊరికి అనవసరం ఛార్జీలు దండగా, 52 వెయిటింగ్ లిస్ట్, అది అసాధ్యమైనటువంటి విషయమే అని కొద్దిసేపు ఉండి, అయినా నీ ఇష్టం పోతే పో అన్నాడు. సర్లే అని సర్టిఫికెట్లు అన్నీ తీసుకున్నా. నాకు ఎంతో ఒక లోపల ఒక రకమైన సమాధానం, దేవుడు ఇస్తానన్నాడు అన్నటువంటి ఆ సంతోషంలో ఈ క్యాండిడేట్ని పిలిచబోవాలనే తలంపు కూడా నాకు లేదు. క్యాండిడేట్ను, మా చెల్లెలు కదా, క్యాండిడేట్ని పిలిచబోవాలనే తలంపు కూడా లేదు. సర్టిఫికెట్లన్నీ బ్యాగ్లో పెట్టుకొని పోయా, కాలేజ్ దగ్గరికి పోయా. కాలేజ్ దగ్గరికి పోయిన తర్వాత ఇక సమయం అయింది, అందరినీ లోపల పిలిచారు ఇంటర్వ్యూకు. లోపల పిలిస్తే అందరితో పాటు నేను కూడా పోయి సర్టిఫికేట్లు తీసుకొని బ్యాగ్ తీసుకొని లోపల పోయి కూర్చున్నా. అంతా పేర్లు వరుసగా పిలుస్తాను. మా చెల్లెల పేరు కూడా పిలిచారు. ఇక నేనే పోయి ఎవరు నువ్వు అంటే, పలాని పేరంటే, క్యాండిడేట్ రావాలండి, లేదు బయట నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేశారు. లేదు క్యాండిడేట్ రావాలా, ఎందుకు మీరు అట్లా రాకూడదు, ఇంటర్వ్యూ కదా ఇది
అది ఎట్లయితుంది అని బయటకు పంపించారు. సరే, ఇక నాకైతే దేవుని మాట మీద నమ్మకం, దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకం ఉంది. అట్లా బయట వరండా ఉంది, పెద్ద వరండా. ఇక ఆ వరండాలోనే తిరుగుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా. ఇక ఒక పక్క అనిపిస్తూ ఉంది, ఇంకెందుకు వాళ్ళు ఏమన్నారు, బయటకు పోమన్నారు కదా, ఇంకెందుకు ఇంటికి పోతే మంచిది కదా, అసలు 52 నెంబరు సీట్ రావడమే కష్టం, అయినా వాళ్ళు బయటకు పోమన్నారు, క్యాండిడేట్ రాలే, ఇంకెందుకు అన్నట్లుగా ఒక పక్క అంటా ఉంది, మనసు చెప్తా ఉంది. కానీ ఇంకో పక్క దేవుడు ఇస్తాడులే, ఉండు కాసేపు ఉండు అని ఇంకో పక్క మనసు చెప్తా ఉంది. అలా లోపల విశ్వాసం ఉంది దేవుని మాట మీద. సరే ఉన్నా. ఆ లోపల అంత ఇంటర్వ్యూ అయిపోయింది, అవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇంటర్వ్యూకి బ్యాచ్లు పంపిస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. పిల్లలందరూ కొంతమంది హ్యాపీగా పోతూ ఉన్నారు, సీటు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, మాట్లాడుకుంటా వెళ్ళిపోతారు, అంతా అయిపోయింది. ఇంకా నాలో విశ్వాసం అయితే ఉంది, దేవుడు ఇస్తాడు అని ఒక మొండి నమ్మకము నాలో ఉంది. అలా తిరుగుతూ ఉన్నా, అంత అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినా కూడా తిరుగుతూనే ఉన్నా. ఆ బయటనే తిరుగుతూ ఉంటే ఆ లోపల నుంచి ఒక ఆయన పిలిచాడు. ఎందుకంటే నేను కూడా అదే కాలేజ్ చదివినా కాబట్టి. అతను క్లర్క్, ఆయన పెద్ద లెక్చరర్ కాదు, ఆ ప్రొఫెసర్ కాదు, ప్రిన్సిపల్ కాదు. పిలిచి ప్రిన్సిపాల్ చెప్పేస్తాడు, మన కాలేజీలోనే చదివాడు, ఇతనికి సీట్ ఇద్దామా అన్నాడు. ప్రిన్సిపాల్ సరే అన్నాడు, ఒకటే మాట, రెండో మాట ఏం లేదు. సరేలే అన్నాడు. ఆ సర్టిఫికేట్లు తీసుకొని ఇక నువ్వు ఫీజు కట్టేసి పో అన్నాడు. ఫీజు కట్టేసి పో అన్నాడు. ఇక ఎంతో సంతోషమో. ఆ సర్టిఫికేట్లు ఇచ్చేసిన, ఫీజు కట్టేసి ఇక సీట్ ఇచ్చారు, ఫీజు కట్టేసి ఇంటికి వచ్చేసి. చూడండి, దేవుని యొక్క మాట ఇస్తే ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచగలిగితే నిజంగా ఆయన ఎంత మేలైనా చేయగలరు. ఏ రికమెండేషన్ లేదు, ఏ లంచం లేదు, ఎవరిని అడిగిన దాఖలాలు లేవు. అయితే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క బీఈడికి ఎంత డిమాండ్ ఉందంటే దాదాపు ₹1,00,000 దాకా ఆ దినాల్లో 1999, 2000 అనుకుంటాను. ఆ దినాల్లో అంత డిమాండ్ ఉంది. అయినప్పటికీ ఆ ఊరికినే సీట్ వచ్చింది. దేవుడు మాట ఇచ్చి మాట నెరవేరుస్తాడు. అయితే విశ్వాసం చివరి వరకు మనం అలాగా కాచుకో ఉన్నప్పుడు ఆయన ఏదైనా కూడా చేయగలుగుతాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎవరి మనసైనా మారుస్తాడు, ఎవరినైనా తిప్పుతాడు, ఎంత కఠినులనైనా ఎవరినైనా మన మీద జాలి పడేటట్లుగా చేస్తాడు. మనకు ఏది అవసరతో ఆయన ఎరిగిన దేవుడు కనుక అది సమకూరుస్తాడు, ప్రజలను సమకూరుస్తాడు, ఇక వస్తువులను సమకూరుస్తూ ఏదైనా సమకూర్చి ఆయన మన పక్షంలో మేలు చేయగలుగుతాడు. కనుక అటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఈ హిజ్కియాకు మనం చదివినటువంటి భాగంలో ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఇంకా అక్కడ రాయబడింది, తాను వెళ్ళిన చోటనెల్లా అతనికి ఏమొచ్చిందంటే జయము వస్తూ వచ్చింది. కనుక ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, ఆయన హత్తుకోవడాన్ని బట్టి, ఆయన అనుసరించడాన్ని బట్టి ఆ విధంగా దేవుడు ఆయనకు సహాయం చేస్తూ వచ్చాడు. కనుక కొన్ని విషయాల్లో మనం కూడా ఈ విశ్వాసం దేవుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను ఎడబాసేవాడు కాదు. ఎంత సమస్య అయినప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ మన పక్షంలో ఉన్న దేవుడు ఆయన మానవుడు కాదు, ఆయన మాంసయుక్తమైన అండ కాదు, ఆయన దైవ సంబంధమైనటువంటి దేవుడు. ఆయన సర్వసృష్టిని సృష్టించిన శక్తి గల దేవుడు. ఆయనకు సమస్తం లోబడతాయి. ఆయన ఏమైనా కూడా నీ పక్షంలో నా పక్షంలో చేయగలడు. అయితే మనం కేవలం ఆయన విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోయినట్లయితే, సామాన్యమైన విశ్వాసమే ఉంచి సాగిపోయినట్లయితే ఆయన మన జీవితంలో ఎన్నో మేలు చేయగలుగుతాడు. దయగల దేవుడు ఈ లేఖన భాగం దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ఇంతవరకు ప్రభు మనకు సహాయపడ్డాడు. మరి ఆయన చేసిన మేలు బట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. ముఖ్యమైన ప్రార్థన అంశాలు, సంఘంలో బలహీనల వారి కొరకై ప్రార్థన చేస్తాం, గర్భిణీ స్త్రీల కొరకై, సంతానం లేని వారి కొరకై, ఉద్యోగాలు లేని వారి కొరకై, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకై మనం ప్రార్థన చేస్తాం. సంఘం నానాటికి అభివృద్ధి చెందినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. సంఘంలో మరి కొన్ని కొరతలు ఉన్నాయి. పాటలు పాడేవారు లేరు, తర్వాత పరిచర్య చేసేటువంటి వాళ్ళు కూడా లేరు.
కనుక దేవుడు వాక్య పరిచయం అందించేవారిని, పాటలు పాడేటువంటి వారిని ప్రభు సమకూర్చున్నట్లుగా, లేపినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగే సంఘం కూడా నానాటికి వృద్ధి చెందాల, నూతన ఆత్మలు మందిరంలో చేర్చబడాల. తెల్లవారుజామున జరుగుతున్న పరిచర్య దేవుడు ఆశ్రయించి అనేకులను దర్శించి ఒప్పింపచేసి మందిరానికి చేర్చున్నట్లుగా మనము ప్రార్థన చేస్తాం. తర్వాత రేపటి దినము కమలాపురంలో జిల్లా సేవకుల కూడికలు ఉన్నాయి. మరి వెళ్తున్నాం. మరి మా కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆగస్టు 15వ తేదీ కూడా మనకు సెలవు దినం. ఆ దినము చైన్ ప్రేయర్ ఉదయకాలము 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మరి గొలుసు ప్రార్థన ఉంటుంది. కొంతమంది పేర్లు ఇచ్చారు. మరి ఇంకా కొన్ని అవర్స్ ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా మేము ఆ టైంలో వచ్చి చేస్తామంటే వారి పేర్లు కూడా రాసుకుంటాం. మొట్టమొదట 6 నుంచి 7 గంటల వరకు సేవకురాలు చేస్తుంది. తర్వాత 7 నుండి 8 గంటల వరకు జయరాజు, ఓబేద్ చేస్తారు. తర్వాత 8 నుండి 9 గంటల వరకు రాహేలమ్మ, సువార్తమ్మ చేస్తారు. 9 నుంచి 10 గంటల వరకు ఖాళీగా ఉంది. ఎవరైనా ఆ టైంలో చేయొచ్చు. 10 నుంచి 11 వరకు వినోద్ చేస్తాడు. 11 నుంచి 12 గంటల వరకు ఏ ప్రభాకరణ, జయన్న చేస్తారు. మరి 12 గంటల నుంచి 1 గంట వరకు రూతు, మరియమ్మ చేస్తారు. 1 గంట నుంచి 2 గంటల వరకు షడ్రకు, విజయమ్మ చేస్తారు. 2 నుంచి 3 గంటల వరకు మహిమా కుమారి ఒక్కతే ఉంది. ఈ స్థానంలో ఇంకొకరు ఎవరైనా రావచ్చు. 3 నుంచి 4 గంటల వరకు సుహాసిని, సుజాత చేస్తారు. 4 నుంచి 5 గంటల వరకు హుల్డా ఒక్కతే ఉంది. ఈ స్థానంలో కూడా ఎవరైనా ఇంకొకరు చేరవచ్చు. 5 నుంచి 6 గంటల వరకు స్వాతి, ప్రతాప్. ఈ విధంగా ఉదయకాలం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మనం చైన్ ప్రేయర్, గొలుసు ప్రార్థన కలిగి ఉంటాం. అంశాలన్నీ కూడా రాసి పెడతాం. అన్నీ కూడా మనం చూసి మరి అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఏదైనా మీ పర్సనల్ విషయాలుంటే, సొంత విషయాలుంటే, ప్రార్థన అంశాలు అవి మీరు మాకు తెలియజేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అవి కూడా దీంట్లో చేరుస్తాం. తర్వాత రేపు ఆదివారం మనకు ప్రేమ విందు ఉంది. మరి వసంతమ్మ, రవి వారి గృహంలో దేవుడు చేసిన మేలు బట్టి మరి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దానికోసం కూడా ప్రార్థన చేస్తాం. తర్వాత రేపు ఆదివారము సండే స్కూల్ పిల్లలకు షెడ్ దేవుడు ఏర్పరిచాడు. అది కూడా ప్రతిష్ట ఉంటుంది. ఆరాధన అయిన తర్వాత ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. దానికోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ప్రతి నెల మరి మొట్టమొదటి శుక్రవారము చైన్ పేరు ఉంటుంది. చివరి శుక్రవారం మొట్టమొదట నెలలో అంటే ఫస్ట్ వీక్లో ఫస్ట్ సాటర్డే చైన్ పేరు ఉంటుంది. నెల చివరి శుక్రవారము హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. వీటి కోసము భారంగా ప్రార్థన చేయండి. ఇది కుంటుపడకుండా, ఆగిపోకుండా ఇది కొనసాగున్నట్లు, ప్రార్థించే వారందరినీ దేవుడు లేపినట్లు, సమకూర్చున్నట్లుగా ప్రార్థన చేయండి.